నమస్తే వెల్కమ్ టు విశ్వాస్ న్యూస్ లో ముందుగా హెడ్లైన్స్. రిషికొండ భవనాలను మ్యూజియంగా మార్చాలి. విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. ముగిసిన శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి జాతర ఉత్సవాలు. సహకరించిన అందరికీ ఆలయ సిబ్బంది ధన్యవాదాలు. అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేసిన దుండగులు. ఇలాంటి ఘటనలు దేశానికి అవమానమంటున్న ద్వారకా తిరుమల స్థానికులు. గత ప్రభుత్వం నిర్మించిన ఋషికొండ భవనాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలన్నదే అందరి కోరిక అని బీజేపీ నేత విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. ఋషికొండ భవనాలను మ్యూజియంగా మార్చాలని కోరుతూ బుద్ధిస్ట్ మాన్యుమెంట్ ప్రతినిధులు ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ తన వ్యక్తిగత అభిప్రాయం కూడా మ్యూజియంగా మారిస్తే మంచిదని తెలియజేశారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్తానని తెలిపారు. అదేవిధంగా గత ప్రభుత్వ హయాంలో ఋషికొండ భవనాల నిర్మాణానికి సంబంధించి కోట్ల రూపాయల అవినీతి జరిగిందని, దీనిపై దర్యాప్తు జరగాల్సిన అవసరం కూడా ఉందన్నారు. నమస్కారం. ఈరోజు బుద్ధిస్ట్ మాన్యుమెంట్స్ ప్రొటెక్షన్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు మా దగ్గరికి రావటము, వారు ఈ ఏదైతే మన ఋషికొండ ప్యాలెస్ ఉందో ఆ ఋషికొండ ప్యాలెస్ని పబ్లిక్ మ్యూజియంగా, అంటే విశాఖ మ్యూజియంగా, మన రాష్ట్ర మ్యూజియంగా, అట్లాగే తెలుగువారి మ్యూజియంగా అది ఉండేటట్టు చేయవలసిందిగా వారు వినతి పత్రం ఇవ్వటం జరిగింది. వాస్తవానికి అక్కడ మనకి తొట్లకొండ ఉంది, బావికొండ ఉంది, అట్లాగే మనకి ఇంకా మంచి అద్భుతంగా తీర్చిన బుద్ధిస్ట్ స్తూపాలు ఉన్నాయి అక్కడ. అట్లాగే పావురాళ్ళ కొండ అనేది కూడా ఉంది. బుద్ధిస్ట్ వచ్చి వాళ్ళు సందర్శించుకుని వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. సో దాని మూలంగా ఇక్కడ కూడా ఆ బిల్డింగ్స్లో ఒక పార్ట్ 2లో ఈ బుద్ధిస్ట్కి సంబంధించినవి కూడా పెడితే బాగుంటుంది ఒక బిల్డింగ్లో అని చెప్పి వారు రిక్వెస్ట్ చేయడం గురించి రావటం జరిగింది. వాస్తవానికి విశాఖలో ఒక రాష్ట్ర మ్యూజియం ఉండవలసిన నెసెసిటీ ఉంది. తప్పనిసరిగా అది ఏదైతే ఋషికొండ ప్యాలెస్ చాలా ఎక్కువ డబ్బు వెచ్చించి అవినీతి చేశారు దాంట్లో. ఎందుకంటే అటువంటి బిల్డింగ్ కట్టేదానికి 450 కోట్ల రూపాయలు వెచ్చించవలసిన అవసరం లేదు. కేవలము 350 కోట్లతోనే అది డెఫినెట్గా అద్భుతంగా తీర్చిదిద్దచ్చు. దీంట్లో కనీసం నా వ్యక్తిగతమైన ఉద్దేశము 150 కోట్ల నుంచి 200 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది అనేది మా యొక్క అభిప్రాయం. దానిపైన ప్రభుత్వము ఎంక్వైరీ వేయాలి. ఎంక్వైరీలో థర్డ్ పార్టీ ఎంక్వైరీ వేసి దీంట్లో నిజాలు దాన్ని తేల్చవలసిన అవసరం ఉంది. అది సెపరేట్ ఇష్యూ. రెండో ఇష్యూ అది దాంట్లో వాళ్ళు ప్రజలకి కూడా తెలియాలి కాబట్టి ఒక 30 మందో 50 మందో కూర్చుని ఒక టేబుల్, అది చైర్లు ఖరీదు కాకుండానే సుమారు 51 లక్ష రూపాయలు వాళ్ళు ఛార్జ్ చేయటం జరిగిందంటే వాళ్ళకి చేతికి ఎంత దొరికితే అంత శాంక్షన్ ఇచ్చేయటము కాంట్రాక్టర్ వారికి ఇచ్చి మళ్ళీ దోపిడీ చేయటం అనేది అలవాటు పరంగా మారిపోయింది. నేను కూడా ఎంక్వైరీ చేశాను కొంత. అక్కడ ఎంక్వైరీ చేస్తే కాంట్రాక్టర్ చేతిలో, మా చేతుల్లో ఏం లేదండి. అట్లాగే అధికారులు మా చేతుల్లో కూడా ఏం లేదండి. ఎవరో మేడం గారు వచ్చేవారు, ఆ మేడం చేతుల్లోనే ఉండేది. ఆవిడ ఎక్కడ కొనమంటే అక్కడే కొనాలి. ఆ మేడం ఎవరో జగన్మోహన్ రెడ్డి గారికి బంధువు అని చెప్తున్నారు. వాస్తవాలు మనకు తెలియదు. పేర్లు కూడా మనం చెప్పడం అనేది ఎంత కరెక్ట్గా, అది గూగుల్లో కొడితే వస్తుంది, మామూలుగా ఓపెన్ డొమైన్లో కూడా ఉంది. ఏది ఏమైనా విశాఖలో ఉన్న ఋషికొండ ప్యాలెస్ని తప్పనిసరిగా అది మ్యూజియంగా ఉంటేనే బాగుంటుంది అనేది మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఎవరైతే విశాఖ వాసులు ఉన్నారో, ఇది ఒకటే కాకుండా నేను మొన్న అసెంబ్లీ సమావేశాల్లో కూడా చాలామంది ఎమ్మెల్యేస్ని వారు వ్యక్తిగతమైన అభిప్రాయం తెలుసుకుంటే వారు కూడా ఇది మ్యూజియం కింద ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే పబ్లిక్కి
అందుబాటులో ఉండేటట్టు ఉండాలి. పబ్లిక్ కూడా విశాఖలో ఉన్న ప్రకృతి అందాల్ని చూడటానికి అటువంటి ప్లేసు ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా అటువంటి స్థలము దొరకదు, అటువంటి ప్లేసు దొరకదు. కాబట్టి ఇది ఎవరో ఆఫీసులకు ఇచ్చేసో లేకపోతే పబ్లిక్కి అందుబాటులో లేకుండా చేయటం అనేది విశాఖపట్నానికి, విశాఖ ప్రజలకి, అట్లాగే టూరిజం కింద వచ్చిన వాళ్ళకి అన్యాయం చేసిన దాంతో సమానం. సో డెఫినెట్గా మా యొక్క ఉద్దేశము గౌరవ ముఖ్యమంత్రి గారికి అట్లాగే టూరిజం మంత్రిత్వ శాఖకి కూడా మేము తెలియచేసుకుంటాము. తప్పనిసరిగా అది పబ్లిక్కి అందుబాటులో ఉండేటట్టు చేయవలసిందిగా మేము కోరుతున్నాము. అట్లాగే శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి జాతర ఉత్సవాలు నేటి స్వామివారి చక్ర స్నానంతో ముగిశాయి. జాతర ఉత్సవాలు ఘనంగా జరుపుటకు సహకరించిన రెవెన్యూ, పోలీస్, మున్సిపల్, ఎలక్ట్రికల్, వైద్య ఆరోగ్య శాఖ, R&B, అటవీ శాఖ తదితర శాఖల అధికారులు, ఉద్యోగులకు అందరికీ మరియు స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులు అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. ఆలయ ధర్మకర్త ఎన్ పద్మనాభం, ఆలయ ఈవో టి నరేందర్ తెలిపారు. పెళ్లి కొడుకు మెడలో నుంచి నోట్ల దండను కొట్టేశాడు ఓ దొంగ. అయితే పెళ్లి కొడుకు సినిమా రేంజ్ను తలపించేలా చేసి మరీ దొంగను పట్టుకున్నాడు. మీరట్లో ఓ పెళ్లి కొడుకు మెడలో నోట్ల దండతో గుర్రంపై ఊరేగుతుంటే ఒక దొంగ టాటా ఏసీలో వచ్చి నోట్ల దండను దొంగిలించాడు. దీంతో గుర్రం దిగిన పెళ్లి కొడుకు బైక్పై సినిమా రేంజ్లో చేసి దొంగను పట్టుకొని చితక్కొట్టాడు. హైదరాబాద్లోని ప్రముఖ రెస్టారెంట్లలో ఒకటైన ఆర్టీసీ క్రాస్ రోడ్స్ బవార్చి హోటల్లో బిర్యానీ తింటుండగా అందులో సిగరెట్ ముక్క కనిపించింది. దీనిపై కస్టమర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మేనేజ్మెంట్తో వాగ్వాదానికి దిగారు కస్టమర్స్. అనంతపురం జిల్లా ఉరవకొండ ఓ బ్యాంకుకు ఏటీఎం సెంటర్లో ఏటీఎం కార్డు మార్చి బురిడి కొట్టించాడు ఓ కేటుగాడు. కాజేసిన ఏటీఎం కార్డు ద్వారా 75,000 రూపాయల నగదును డ్రా చేశాడు ఆ దొంగ. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. కళ్ల ముందే కనికట్టు చేసినట్లు ఏటీఎం కార్డు మార్చిన దృశ్యాలు సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. సీసీ ఫుటేజ్ ఆధారంగా దొంగను పట్టుకోవడానికి చర్యలు చేపట్టారు పోలీసులు. ఫోన్ చేసినావా ఇప్పుడు కస్టమర్ కేర్కి వెళ్ళేదా? అకౌంట్ బుక్ లేదు, ఏం లేదు. నేను చెప్తా కదా, నువ్వు ఫోన్ నంబర్ చేయండి, ఆ రిజిస్టర్డ్ నంబర్ మొబైల్ నంబర్ నుంచి ఫోన్ చేయండి. అది స్విచ్ ఆఫ్ అయింది సార్. సిమ్ వేయండి ఫస్ట్ దాంట్లోకి. వెంటనే చేస్తారు మీకన్నా బెనిఫిట్ బ్లాక్ వేసేసి మధ్యలో 4 మాట్లాడితే నాకు వెళ్ళి పడుతుంది. ఎవరో ఉన్నట్లు సార్ ఇక్కడ ఫేస్ తిప్పండి కొద్దిగా చూడట్లేదు సార్. అది కొత్త కార్డే ఇంకా మొన్న వచ్చింది, లేక మొన్న వచ్చింది. ఇంకా చెక్ బుక్, ఏటీఎం కార్డు ఇంటికి. హౌసింగ్ బిల్ కాదా, ఇంటి మీద రీఛార్జ్ చేసి 5 స్టార్ లో లోన్ ఎట్లా పెడతారు అట్లా పెట్టినాము. అది మాకు ఎన్ని చేస్తాను చూడు. మనిషి ఉన్నా ఓటు ఆ మనుషులు మింజాల నేల అనుకుంది. నన్ను భర్తగా నేను అమ్మ అనుకుంది. తీసుకున్నాము ఫస్ట్ అశోకే గుర్తు వచ్చినాను. డాక్టర్ అట్లే ఉన్నాడు కొంచెం.
కార్డు అది వచ్చింది. కార్డు ఇప్పించుకోండి. అదే అదే అది మేము వచ్చి అమౌంట్ చెక్ చేస్తున్నాం ఆల్రెడీ 20,000 కార్డు వస్తుంది. కార్డు అది మీతో లేదు. కార్డు ఇదేనా ఉంది, అది కార్డు కాదు, ఇదేనా కార్డు అంటే ఇదే అంటున్నారు. కొత్తగా పాతగా అవుతుంది అనుకుంటుంది. కాదు, హీరేలాల్ ఫ్యూయల్ స్టేషన్ ఎక్కడుంది? దీర్యాలు కదా, ఇది సార్ బొమ్మల మండలం దీర్యాలతో అక్కడ డీజిల్తో తీసినారా? హీరేలాల్ ఫ్యూయల్ స్టేషన్, విజయ ఫిల్లింగ్ స్టేషన్, ఆంజనేయ ప్యూర్ ఫ్యూయల్ స్టేషన్. బొమ్మల మండలంతో అన్ని ఫిల్లింగ్ పేర్లు ఏం లేదు. గూగుల్ మ్యాప్స్ ను నమ్మి నదిలో పడి ముగ్గురు దుర్మరణం పాలైన ఘటన ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది. గూగుల్ మ్యాప్స్ ను గుడ్డిగా నమ్మడం ప్రాణాలకు ముప్పు అని మరోసారి నిరూపణ అయ్యింది. యూపీలోని బరేలీలో ఓ ఫ్యామిలీ గూగుల్ మ్యాప్స్ ఆధారంగా కారులో ప్రయాణిస్తున్నారు. తీవ్ర పొగమంచు కారణంగా జీపీఎస్ ని ప్రామాణికంగా ఉపయోగిస్తూ ప్రయాణాన్ని కొనసాగించారు. జీపీఎస్ నిర్మాణంలో ఉన్న వంతెన చూపించడంతో దానిని అనుసరిస్తూ వెళ్తుండగా కారు నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా ధ్వంసం కాగా కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారించారు. గూగుల్ మ్యాప్ కారణంగానే ప్రాణాలు కోల్పోయినట్లు ఓ పోలీస్ అధికారి తెలిపాడు. పల్లె పండుగ వారోత్సవాల్లో భాగంగా చేపట్టిన సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణంలో నాణ్యతలో రాజీ పడొద్దని, గడువులోగా నిర్మాణాలు పూర్తి చేయాలని మంత్రి ఎస్ సవిత ఆదేశించారు. సోమందేపల్లి గ్రామంలోని సాయినగర్లో మంత్రి మాట్లాడుతూ కేవలం 5 నెలల కాలంలోనే సోమందేపల్లి వాసులకు ఇచ్చిన హామీలను నెరవేర్చామని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో జరగని అభివృద్ధి 5 నెలల్లో చేసి చూపించామన్నారు. ఈరోజు సోమందేపల్లి టౌన్ హెడ్ క్వార్టర్స్ ని మాది మంచి చెప్పడానికి ఎగ్జాంపుల్ అని కూడా తెలియజేస్తున్నాం. మరి ఎప్పుడూ లేని విధంగా 1,20,00,000లతో సీసీ రోడ్లు, డ్రైనేజీలు కూడా వేస్తున్నాం. అంతేకాకుండా మేము వచ్చిన 5 నెలల్లోనే త్రాగునీటి సమస్య ఎక్కువగా ఉంది. ఎన్నికల సమయంలో ప్రజలు, మహిళలు చాలా మంది వచ్చి మాకు త్రాగునీరు సమస్య ఉంది, గత 5 సంవత్సరాలుగా ఎలాంటి అభివృద్ధి చేయలేదు, మాకు త్రాగునీరు కూడా సమస్య ఉంది, డ్రైనేజీ సమస్య ఉంది, రోడ్డు సమస్య ఉంది కూడా నాకు విన్నపించారు. ఏదైతే మేము మాట చెప్పామో, మా ముఖ్యమంత్రి గారు ఏదైతే మాట చెప్పారో, నేనైతే ఏ మాట చెప్పానో ఆ మాట నిలబెట్టుకున్నాం. 120,00,000తో సీసీ రోడ్లు, డ్రైనేజీ వేస్తున్నాం. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ సమస్య ఉందని చెప్పి 4 బోర్లు వేసి వాళ్ళకి ఆల్రెడీ పైప్ లైన్ ఇచ్చి డ్రింకింగ్ వాటర్ కూడా అందజేసాం. అదేవిధంగా మరి గంగాదేవి వంకకాడ కూడా కొన్ని ఏండ్లుగా ఈ కోరిక, వాళ్ళకు కొన్ని ఏండ్లుగా వాళ్ళు బాధపడుతున్నారు. మరి మేమైతే ఎన్నికల్లో మాట ఇచ్చాము, అక్కడ కలవర్ట్ కడతామన్నాం. కలవర్ట్ కూడా రైతులందరికీ ఉపయోగకరంగా ఉండాలని అక్కడ కలవర్ట్ కూడా ఏర్పాటు చేశాం. మరి చెరువు కింద కొన్ని సంవత్సరాలుగా సాగు చేయకుండా నిలిచిపోయిన రైతులు, వాళ్ళకు కూడా సుమారుగా 400 ఎకరాలకి ఇప్పుడు నీళ్ళు ఇచ్చాం. పైపులు వేసి మేము పైపులు వేపించి 400 ఎకరాలకి ఆల్రెడీ పంటలు కూడా సాగు చేసుకుంటున్నారు, క్లీన్ చేసుకుంటున్నారు. ఇది మేము చేసిన ప్రభుత్వం. అదేవిధంగా ఏదైతే ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో చెప్పిన విధంగా తొలి సంతకం మీద డిఎస్సీ అన్నాం, తొలి సంతకం చేసాం, ఉచిత ఇసుక ఇచ్చాం, అదేవిధంగా దీపం పథకం ఇచ్చాం, పెన్షన్ ఇచ్చాం, అదే కాకుండా ఉచిత ఇసుక ఇచ్చాం. ఈరోజు సామాన్యమైన పౌర కార్మికులకు, సామాన్యమైన మనుషులు కట్టుకోవచ్చు. ఎవరైనా చనిపోతే ఒక సమాధి కట్టుకోవడానికి కూడా గతంలో ఒక ట్రాక్టర్ ఇసుక కావాలంటే 6 నుంచి 7 వేలు వచ్చేది. ఈరోజు ఉచిత ఇసుక ఇచ్చాం. అదేవిధంగా అభివృద్ధి ధ్యేయంగా మేము పనిచేస్తున్నాం. మన రాయలసీమకు కూడా ఏదైతే మాట చెప్పారో హైకోర్టు కూడా హెచ్చిచ్చారు ముఖ్యమంత్రి గారు, మరికొన్ని పరిశ్రమలు కూడా ఇక్కడ రాబోతున్నాయి. అంతేకాకుండా బీసీకి, బడుగు బడిగిన వర్గాలకు 39,000 కోట్ల నిధులు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా తెలియజేస్తారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం శ్రీశైలం ఘాటు రోడ్డు కుంచోని మూల వద్ద అనుమానాస్పదంగా కారు కాలి బూడిదయ్యింది. పోలీసులు, అటవీ శాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలోని పలు మండలాలలో ఉదయం పొగమంచు ప్రభావం తీవ్రతరం కావడమే కాకుండా చలి తీవ్రత కూడా ఎక్కువగా ఉండడంతో ప్రజలు ఇళ్లలో నుంచి అడుగులు బయట పెట్టాలంటే ఆలోచించే పరిస్థితి ఏర్పడింది. మంచు దెబ్బకు ఒకవైపు వాహనదారులు, మరోవైపు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు మారుతున్న వాతావరణం పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్యులు తెలిపారు.
నియోజకవర్గంలోని పలు మండలాలను ఉదయం 6 గంటల నుంచి పొగమంచు కమ్ముకుంది. అంతేకాకుండా రోజు రోజుకు నియోజకవర్గ వ్యాప్తంగా చలి తీవ్రతకు ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. మంచు కారణంగా వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఉదయం 10 గంటలవుతున్నా మంచు వదలడం లేదు. నంద్యాల జిల్లా శ్రీశైలం శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవారిని తెలుగు సినీ ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీని దర్శించుకున్నారు. కార్తీక మాసం కావడంతో శ్రీ స్వామి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. దర్శనార్థం ఆలయం వద్దకు వచ్చిన సినీ దర్శకుడు బోయపాటి శ్రీనుకు ఆలయ అర్చకులు దేవస్థానం పిఆర్ఓ శ్రీనివాసరావు దర్శనం ఏర్పాట్లు చేశారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పోలీస్ స్టేషన్ లో ఇన్స్పెక్టర్ శ్రీధర్ భూపాల్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. మోసిన్ అహ్మద్ అను వ్యక్తి హైదరాబాద్ లోని గుల్షన్ నగర్, గోలక్పూర్, ముషీరాబాద్ ప్రాంతానికి చెందిన వ్యక్తి. స్క్రాప్ బిజినెస్ నడిపిస్తూ జీవనం సాగిస్తున్నాడు. అదే క్రమంలో తొందరగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో గత 7 నెలల నుంచి ఉత్తరప్రదేశ్కి చెందిన 20 మందిని రోజువారీ కూలీలుగా నియమించుకొని ఎవరైతే కొత్తగా కడుతున్న బిల్డింగ్ దగ్గరికి వెళ్లి పట్టపగలు రెక్కి నిర్వహించి రాత్రిపూట ఆ 20 మందితోని టాటా ఏసీ బండి ఏర్పాటు చేసి సెంట్రింగ్ డబ్బాలను మరియు రాడ్లను దొంగతనం చేయడం ప్రారంభించాడు. ఈ విధంగా గత 7 నెలల నుంచి కొనసాగిస్తున్నాడు. ఇదే క్రమంలో చేవెళ్ల నియోజకవర్గంలోని చేవెళ్ల పోలీస్ స్టేషన్ లో 6 కేసులు, మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో 3 కేసులు, శంకర్పల్లిలో 1, ముఖిలా పోలీస్ స్టేషన్ లో 1, మొత్తం 11 కేసులు నమోదు చేయబడింది. చేవెళ్ల ఇన్స్పెక్టర్ భూపాల్ శ్రీధర్ మరియు డిఐ రమేష్ నాయుడు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని నిఘాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నెల 10 తారీఖు రోజున నూతనంగా నిర్మిస్తున్న బిల్డింగ్ పై నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా భవన యజమానులైన రిజ్వాన్ అహ్మద్, సదాజ్ సహకారంతో అదే రోజు రాత్రి అహ్మద్ గ్యాంగ్ దొంగతనానికి రావడంతో పోలీసులు పక్కా ప్లాన్ తో పట్టుకోవడం జరిగింది. అందులో 7 మందిని పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. వారిని విచారించిన అనంతరం వారి నుంచి 43 టన్నుల సెంట్రింగ్ డబ్బాలను స్వాధీనం చేసుకున్నారని పోలీసులు తెలిపారు. మొత్తం దాని విలువ దాదాపు 25 లక్షలు ఉంటుందన్నారు. మిగతా 7 మంది పరారులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. విచారించిన అనంతరం వారిని కోర్టుకు సబ్మిట్ చేశారని, అనంతరం రిమాండ్కు తరలించనున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ దొంగలనేది పట్టుకోవడం జరిగింది. న్యాయస్థానం ముందు ఆధారపరిచి న్యాయస్థానం ఆదేశాల మేరకు పోలీస్ కస్టడీలో తీసుకొని మళ్ళీ విచారించగా దీనికి వెనుక ఎవరో ఉన్నారు ఈ సంగతి అనేది పూర్తిగా వివరాలు జరిగింది. దాదాపు 11 కేసులో సుమారు ఒక 4,000 పైచేలు ఈ సెంట్రింగ్ బాక్సెస్, దాని వర్త్ అందాదా 25 లక్షల ఉంటుంది. సార్ ఎంత సార్? 25 lakhs. 25 lakhs. 43 టన్స్ 43,000 కిలోలు. దాని అనేది పోలీస్ కస్టడీలో విచారించి ముషీరాబాద్ ప్రాంతంలో ఓపెన్ ప్లేస్లో ఉండే అక్కడ దాచారు. అక్కడ నుంచి మోసీన్ ఆగడం ప్లస్ ఇంకా నుంచి రికవర్ చేయడం జరిగింది. ఈ నేరస్తులు అనేది న్యాయస్థానం ముందు ఆధారపరచడం జరిగింది. ఈ కేసులో ఇంకా 7 మంది నేరస్తులు పరారీలో ఉన్నారు. వాళ్ళంతా 7 మంది నేరస్తులు పరారీలో ఉన్నారు. అందులో వ్యక్తులు అల్తాఫ్ మరియు ఇమ్రాన్. యాక్చువల్గా ఏంటంటే ఈ వివిధ తేదీల్లో చేవెళ్ళ, మొయినాబాద్, శంకరపల్లి, మోకిల, కొల్లూరు పరిధిలో నిర్మాణ దశలో ఉన్నటువంటి భవనాలు ఏవైతే ఉంటాయో వాటికి స్లాబ్స్ వేసే క్రమంలో ఉపయోగించినటువంటి సెంట్రింగ్ బాక్సెస్, జాక్ రాడ్స్ ఉంటాయి అన్నమాట. వీటిని దొంగిలించడం అనేది జరుగుతూ ఉన్నది. వాటి మీద మేము కేసులు అనేది రిజిస్టర్ చేయడం జరుగుతూ ఉన్నది. అయితే దీనికి మోసిన్ అహ్మద్ అనే వ్యక్తి ఒక అంతర్రాష్ట్ర ముఠాను ఏర్పాటు చేసుకొని తన ముఠాకి వెహికల్ని కూడా సమకూర్చి మార్నింగ్ సమయాల్లో అంటే ఉదయం పూట వాళ్ళు రెక్కి నిర్వహించుకొని ఏ ఏరియాలో
భవన నిర్మాణాలు జరుగుతున్నాయి వాళ్ళు ఐడెంటిఫై చేసుకున్నాక రాత్రి సమయంలో ఆ వెహికల్ ఏవైతే మోసిన్ అహ్మద్ సమకూర్చిన వెహికల్ అయితే టాటా ఏసీ లాంటి వెహికల్స్ని యూజ్ చేసుకుని వీళ్ళు నైట్ టైం వచ్చి అక్కడ దొంగిలించి వాటిని తిరిగి అదే నైట్ టైంలో దొంగిలించుకుని వెళ్ళి మోసిన్ అహ్మద్కి హ్యాండ్ ఓవర్ చేసేవాళ్ళు. ఈ హ్యాండ్ ఓవర్ చేసే క్రమంలో ఆయనకి వాళ్ళకి తన ముఠాకి తగినంత అమౌంట్ని ఇచ్చేవాడు. ఇది కంటిన్యూస్గా జరుగుతూ ఉంది. గత 6-7 నెలల నుంచి కంటిన్యూ జరుగుతుంది. రోజు కేసులు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. అయితే రీసెంట్గా 9వ తేదీన కూడా అంటే 9 కంటే ముందర 8వ తేదీన ఒకసారి ఒక కేసు రిజిస్టర్ అయింది. తర్వాత 9వ తేదీన ఏం చేసామంటే మేము రెక్కి పెట్టాం దాంట్లో భాగంగా అక్కడ ముడిమేల గేట్ ఉంది. ఆ ముడిమేల గేట్ దగ్గర ఒక భవన నిర్మాణం జరుగుతుంది. అక్కడికి మేము వెళ్ళి వాళ్ళని అక్కడ లోకల్ వాళ్ళని సంప్రదించి మీరు ఇలా రెక్కి ఈరోజు ఉంచుదామని ప్లాన్ చేసాం. మా ప్లాన్లో భాగంగా వాళ్ళు మాకు సహకరించారు. మేము రాత్రిపూట మా సిఐ గారు మమ్మల్ని అందరినీ కూడా ఎలక్ట్ చేసి అక్కడ మేము కూడా రెక్కి నిర్వహించడం జరిగింది. అదే రోజున వాళ్ళు అనుకోకుండా అదే రోజున యాజ్ యూజువల్గా రెగ్యులర్గా ఎలా అయితే వస్తారో ఒంటరి మహిళలే టార్గెట్ చేస్తూ వారి మెడలో ఉన్న బంగారాన్ని దోచుకెళ్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం కంచర్ల గ్రామ శివారులో ఈ నెల 20న పొలంలో పనిచేస్తున్న ఒంటరి మహిళను హత్య కేసును ఛేదించారు. ఈ హత్య కేసులో మల్లయ్య, నవీన్, ప్రసాద్, సాలమ్మలను పట్టుకున్నామని డీఎస్పీ నాగేశ్వరరావు తెలిపారు. కాగా మల్లయ్య ఇటీవలే ఆత్మహత్య చేసుకున్నారని వెల్లడించారు. వీరి వద్ద నుంచి 3 తులాల బంగారం, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని అన్నారు. సిరిసిల్ల, కామారెడ్డి, సిద్దిపేట, ఉస్నాబాద్ ఇలాంటి అన్ని ప్లేస్లలో కూడా ఉన్నాయి. రీసెంట్ గా ఆర్మూర్ నుంచి లేటెస్ట్ గా మర్డర్ కేసు ఉన్నాయి రిలీజ్ అయినా. ముఖ్య కారణం మనకి కామారెడ్డి సబ్ డివిజన్ పరిధిలో బిక్నూరు మండలంలో ఉన్నటువంటి కంచర్ల గ్రామ శివార్లో 20/11/2024 రోజు సాయంత్రం అందాజా 3-3:30 ప్రాంతాల బలేముల సుగుణ మరియు ఆమె యొక్క భర్త ఇద్దరు ఆ గ్రామ శివారులో రోడ్డు పక్కమట ఉన్నటువంటి వాళ్ళ సొంత వ్యవసాయ భూమిలో పాలకూర సాగు చేస్తున్నారు. అటువంటి పాలకూరని తెంచి కట్టలు కట్టేదానికి భార్యాభర్తలు ఇద్దరు చేనుకాడికి పోవటం జరుగుతుంది. సో భార్య పాలకూరని తెంచి కట్టలు కడుతున్నటువంటి క్రమంలో ఆ పాలకూర కట్టలు కట్టే దానికోసం నార కోసమని భర్త పొడవలు తీసుకొని కొంచెం దూరంలో ఉన్నటువంటి ఈత చెట్ల వైపుకి ఆ ఈత మట్టలు కోసుకురావటం కోసమని వెళ్తాడు. భార్య ఒక్కతే ఆ పొలంలో ఈ పాలకూర కట్టలు కట్టేటటువంటి పనుల నిమగ్నమై ఉంటది. సో ఆ సమయంలో ఒక 2 వ్యక్తులు మోటార్ సైకిల్ మీద వాళ్ళు గతంలో ఎన్నో నేరాలల్లా ఒంటరి మహిళలని టార్గెట్ చేసి వాళ్ళ మీద దాడి చేసి విచక్షణ రహితంగా చంపి వాళ్ళ ఒంటిపై ఉన్నటువంటి ఆభరణాలని దొంగిలించుకొని పోతున్నటువంటి ఒక గ్రూపుగా ఉన్నటువంటి ఆ 2 వ్యక్తులు వీళ్ళు అలవాటు పడినటువంటి నేరస్తులు. గతంలో కూడా వీళ్ళు సుమారుగా ఒక 5-6 మంది మహిళల్ని చంపినటువంటి రికార్డు కూడా వీళ్ళ మీద ఉన్నది. సో వీళ్ళు ఆ రోడ్డు మీదకి వెళ్ళి ఏదైనా ఒక నేరం చేయాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఒక ఇనుప రాడ్ని దగ్గర పెట్టుకొని ఆ రోడ్డు పక్కమటి ఒంటరి మహిళలు ఎక్కడుంటారా అని వాళ్ళు చూసుకుంటూ వస్తుంటారు. సో ఆ క్రమంలో ఈ సుగుణ అనేటువంటి ఆమె ఆ రోడ్డుకి దగ్గరలో పాలకూరలలో పనిచేసుకుంటున్నది గమనించి సో ఇది మంచిగా వర్కౌట్ అవుతుందని వాళ్ళిద్దరు కలిసి వాళ్ళు వచ్చిన మోటార్ సైకిల్ని పక్క కాపి ఆ పాలకూర కట్టలు కడుతున్న ఆ మహిళ దగ్గరికి వెళ్ళి మహిళతోటి మాటలు కలిపి వాళ్ళు ఆమెని బరిగొడ్లు పోయినాయి అని చెప్పి మాటలల్లో పడేసి ఆమె ఆదమర్చున్న క్రమంలో ఇవి ఈ బులెటిన్ విశేషాలు.